గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలులో అతిపెద్ద స్కామ్ చేశారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ హయాంలో తీవ్రమైన అవినీతి జరిగిందని, ఫలితంగా తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో విద్యుత్ వినియోగంలో పెద్ద స్కామ్ చేశారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాల నిగ్గు తేల్చేందుకు తమ ప్రభుత్వం విచారణ కమిషన్ వేసిందని తెలిపారు. ఇప్పటికే కమిషన్ ప్రతినిధులు అనేక ఆధారాలు సేకరించి బాధ్యులైన వారికి నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఏ తప్పు చేయకపోతే మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ ముందు నిరూపించుకోవాలని అన్నారు. తాను చేసిన తప్పులు బయటపడతాయని కేసీఆర్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోలు చేయడంలో పెద్ద స్కామ్ జరిగిందని, దీంతో ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా విచారణకు వచ్చిన కమిషన్కు 14 పేజీల వివరణ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా స్కామ్లో ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది. చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనటువంటి భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో, అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు మీ తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా మళ్లీ సెంటిమెంట్ ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ వారైనా, ఆంధ్ర వారైనా తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా చర్యలు ఉండాల్సిందేది ప్రజలు కోరుకున్నట్టు విషయం. విద్యుత్ కొనుగోలులో భారీగా ముడుపులు చేతులు మారినాయి. ఇదొక పెద్ద కుంభకోణం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తా ఉన్నది. ఆ ధర్మిలానే ఇలా జస్టిస్ నరసింహారెడ్డి గారి ద్వారా కమిషన్ వేయడం జరిగింది. ఎవరెవరైనా దోషులకి నోటీసులు ఇచ్చినారో వారంతా కూడా కమిషన్ దగ్గరికి వచ్చి నిజంగా మీరు తప్పు చేయకుండా ఉండుంటే, మీ ప్రమేయం లేకుండా ఉండుంటే మీరు అవి దులుపుకోవాల్సింది పోయి రివర్స్ గా లెటర్లు రాస్తూ భయపెట్టే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారో, దానివల్ల కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఆయనకు భయం పుట్టుకుందనేటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ జరిగిన యావత్ కుంభకోణంలో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డికి అదే కోరుతా ఉన్నారు. 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రజా ధన దోపిడీ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకూడదని, దోషులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడాలన్నటువంటి తలంపు, ఆలోచన ప్రజలకు ఉంది. కాబట్టి ప్రజల ఆలోచన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందన్న మాట కూడా ఈ సందర్భంగా ప్రజలకి మనవి చేస్తూ, కేసీఆర్ యొక్క డల్లతనం, ఆయన యొక్క భయం ఈ లేఖ ద్వారా బయటపడిందనే మాట కూడా స్పష్టం. విధుల్లో ఉన్న అటవీశాఖ అధికారులు సిబ్బందిపై దాడి చేయడాన్ని ఫారెస్ట్ రేంజర్స్ అసోసియేషన్ నాయకులు రవిమోహన్ భట్, ఎఫ్డీఓ సుధాకర్ రావు తీవ్రంగా ఖండించారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆత్మరక్షణకై ప్రభుత్వం ఆయుధాలు సమకూర్చాలని వారు డిమాండ్ చేశారు. మోపాల్ మండలంలోని కాల్పుల్ గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఫారెస్ట్ అధికారులపై గిరిజనులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడులను నిరసిస్తూ శనివారం నగరంలోని అటవీశాఖ కార్యాలయంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు, ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవిమోహన్ భట్, జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం అటవీ సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. అటవీ భూముల్లో చెట్లు నరికి భూమి ఆక్రమించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్నారు. విధి నిర్వహణలో భాగంగా తాము రాత్రనక పగలనక దట్టమైన అడవుల్లో ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరగకుండా అహర్నిశలు పనిచేస్తామని చెప్పారు. కొన్ని సందర్భాలలో కొందరు వ్యక్తులు దాడులకు దిగుతారని, అలాంటి సమయంలో తమ వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో వారిని ప్రతిఘటించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాల్సి వస్తుందని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి అటవీశాఖ ఉద్యోగులకు, సిబ్బందికి ఆయుధాలు సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని
కోరారు. అలాగే ప్రజలు అవగాహన పెంచుకోవాలని, అటవీ భూముల్లో చెట్లు నరికేసి ఆక్రమించడంతో మానవ మనుగడకే తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హితవు పలికారు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం అమాయక ప్రజలను రెచ్చగొట్టడంతో ఈ తరహా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫారెస్ట్ అధికారుల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో FRO పద్మారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాడిని మేము తీవ్రంగా యూనియన్ తరఫున మేము ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు జరిగితే ఇక ముందు మేము సహించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు న్యాయం అనేది జరగాలి. కాకపోతే ఏమవుతుందంటే ఈ దాడులు జరగడం వల్ల మా అటవీ శాఖ సిబ్బంది ప్రతిరోజు భయంతో ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. మాకు ఉద్యోగం చేయడము మా కర్తవ్యమే, కానీ మాకు రక్షణ లేకుండానే, మాకే రక్షణ లేకపోతే మేము అడవులను ఎలా రక్షిస్తాం? మేము ఉన్నతాధికారులకు ప్రభుత్వాలను కూడా అడిగేది ఒకటి ఏంటంటే, దయచేసి మాకు రక్షణ కల్పించండి సార్. మేము ఎటువంటి ఉద్యోగాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ నిన్న బై లక్లో ఎవరికీ ప్రాణహాని కలగలేదు. మాది అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఇక ముందు కూడా ఎటువంటి దాడులు సహించిన మేము ఊరుకునేది లేదు సార్. కావున దయచేసి మా అందరికీ మొట్టమొదటగా మాకు రక్షణ కల్పిస్తే మేము అటవీకి రక్షణగా ఉంటాం. కావున మా అందరినీ ఒకే వేదిక మీద వచ్చేటట్టు, అంటే మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని అనుకుంటున్నాం సార్. అయితే నేను కల్పల్లో జరిగినటువంటి మా రేంజ్ ఆఫీసర్ రాధిక కానీ మిగతా జూనియర్ ఫారెస్ట్ సిబ్బంది పైన కఠినంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మేమేమో కామన్ ఫారెస్ట్ వెల్త్ కోసం ఏం కాపాడుతుంటే ప్రజలకు ఏముంది, భూమి లాక్కోవాలా, చెట్లు నరికేయాలా, దీంతో మొత్తం ఎకాలజికల్ డిస్టర్బెన్స్ అవుతుందని ప్రజలు కూడా గమనించి మా డిపార్ట్మెంట్కు మాకు సహకరిస్తే బాగుంటుందని. అలాగే గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ప్రొవోక్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. మళ్ళీ మేము బాగానే అంటే మా సైడ్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళపై తగిన చర్యలు, అంటే కఠినంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఫ్యూచర్లో కూడా ఇటువంటి దాడులు జరగద్దని మా అసోసియేషన్ తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున కోరుచున్నాను. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో 30 మంది మీద కేసులు జరిగినాయి. అలాగే ట్రాక్టర్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద నెక్స్ట్ 2 కేసులు ఉంటే పీడీ యాక్ట్ కూడా ప్రపోజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాము. దాని తర్వాత ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఇంకా అలా కాకుండా కల్పలు కాకుండా మిగతా మా ఇందల్వాయి రేంజ్లో కానీ, కమ్మర్పల్లి రేంజ్లో కానీ, మిగతా రేంజ్ ఏవైతే హ్యాబిచువల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు కూడా లిస్ట్ అవుట్ చేసాము. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏంటంటే మాకు ప్రొటెక్షన్ అయితే ఉండాలి. మాకు వెపన్స్ లేవు, తర్వాత ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. ఉన్న గ్రామస్థ లెవెల్లో ఉన్న ఏవైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు చెప్పడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ఇంతకుముందు ఇందల్వాయి రేంజ్లో గంగయ్య 2013లో ఆయన మర్డర్ జరిగింది. అప్పుడు 1 ఇయర్ ఆయనకు, అంటే రేంజ్ ఆఫీసర్కు 2 గన్మెన్లతో ప్రొటెక్షన్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 17 నుంచి అది కూడా మానేశారు. అంటే ఒక ఇందల్వాయి రేంజే కాకుండా మిగతా రేంజ్ ఆఫీసర్స్ కానీ సిబ్బంది కూడా ప్రొటెక్షన్ ఉంటేనే మనం అంటే ఫ్యూచర్లో ప్రొటెక్షన్ చేయగలుగుతాం, లేదంటే ఇబ్బందే. వివాదం ఏం లేదండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి రేంజ్లో ఎక్కడైతే ట్రైబల్స్ ఉంటారో వాళ్ళు భూమి తీసుకునే వాళ్ళ ఆలోచన ఉంటుంది, కాపాడే ఆలోచన మాది ఉంటుంది. దాంట్లో ఎట్లా క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. మేము కాపాడుంటాం, వాళ్ళకేమో భూమి కావాలా. దాంతో ఇప్పుడు ఆ రేంజ్ ఆఫీసర్ పైన కానీ వాళ్ళ సిబ్బంది పైన ఆ ట్రాక్టర్ పట్టుకున్న ఉద్దేశంతోనే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అంటే అంటే ఇప్పుడు దాడి జరిగిందంటే ఆల్రెడీ అక్కడ ప్లాంటేషన్ 100 హెక్టార్లలో ప్లాంటేషన్ చేయడం జరిగింది 3 సంవత్సరాల క్రితం. ఏదైతే ప్లాంటేషన్ ఉందో దాని చెట్లు నరికేసి అది దున్నడం వల్లనే వీళ్ళు ఆపడం జరిగింది. అంతేగాని పోటు పట్టాలు కానీ అటువంటి ఏమి అబద్ధం. అది శాశ్వత పరిశ్రమ అంటే ఇక గవర్నమెంట్ యాక్ట్ తీసుకొని దాన్ని చట్టం మార్చాలి. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఎంకరేజ్ చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే అవుతుంది, లేదంటే ఫ్యూచర్లో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. వెపన్స్ అంటే కదా, వెపన్స్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచించాలి. మా డిమాండ్ అయితే ఉంది, గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించాలి. ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు అయితే ఎటువంటి వెపన్స్ ఇవ్వలేదు. మాకైతే రక్షణ అయితే ఉండాలి, కింది బీట్ ఆఫీసర్ నుంచి అప్ టు రేంజ్ ఆఫీసర్ వరకు కూడా ఫిట్ ఉండాలి. మేము మా డ్యూటీలో భాగంగా నిన్న మార్నింగ్ 9 వరకల్లా మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళేసరికి కల్పోలు గ్రామ శివారులో మా అటవీ ప్రాంతంలోనే ట్రాక్టర్తో దున్నడం జరుగుతుంది. మోతిలాల్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు పరశురాములు, వాళ్ళిద్దరూ అక్కడ ట్రాక్టర్తో దున్నడం జరుగుతుంది. మేము అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ ట్రాక్టర్ని ఆపేసి అటవీ ప్రాంతంలోకి ట్రాక్టర్ తీసుకొచ్చి దున్నడం నేరము అని మేము చెప్పడం జరిగింది. వాళ్ళు మేము ఇప్పుడు దున్నితేనే మాకు పట్టాలు వస్తాయి అన్నీ వాళ్ళు కూడా వాగ్వివాదానికి దిగారు. మేము
మా ట్రాక్టర్ సీజ్ చేద్దామనే ఉద్దేశంలో ఇద్దరి మధ్యన మాటలే వరకే ఉండే, ఇలాంటి ఘర్షణ లేకుండే. కానీ విలేజర్స్ అందరూ ఒకరికొకరు మొత్తం ఒక 40-50 మంది వరకు అందరూ వస్తూనే ఉన్నారు. ఒక 10 మంది వరకు అట్లా వచ్చేసరికి ముందు జాగ్రత్త చర్య నేను పోలీస్ సిబ్బందికి డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మా వేరే స్ట్రైక్ ఫోర్స్ వేరే ఎఫ్ఎస్ఓకి ఫోన్ చేసి రమ్మనడము, వేరే స్టాఫ్ని, బేస్ క్యాంప్ వాచర్స్ని అందరినీ స్పాట్కి రమ్మని చెప్పాను. ఒక 1 అవర్ అట్లా 11-11:30 ఆ ప్రాంతంలో అందరూ చేరుకున్నారు. ట్రాక్టర్ని మమ్మల్ని నెట్టేసి ట్రాక్టర్ని తీసుకెళ్ళడం ప్రయత్నంలో వాళ్ళు ట్రాక్టర్ని తీసుకెళ్ళి విలేజర్స్ మొత్తం ఒక్కసారిగా 40-50 మంది మా 5గురు మీదకి దాడి చేసి పెద్ద కర్రలతోని రాళ్లతోని మా అందరి మీద దాడి చేశారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతున్న యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటుకు కృషి చేయడాన్ని ఆయన అభినందించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనరసింహను హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 22, 23వ తేదీలలో నిజామాబాద్ నగరంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆడిక్షన్ సైకియాట్రీపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాలను మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా ఆవిష్కరింపచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనపై యువతలో సామాజిక చైతన్యం, అవగాహన కల్పించడానికి నిజామాబాద్లో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడాన్ని అభినందించారు. సదస్సు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ విశాల్ ఆకుల, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎం ఉమాశంకర్, ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ జార్జి రెడ్డి, డాక్టర్ ఫణికాంత్, డాక్టర్ రవితేజ ఇన్నమూరి, డాక్టర్ అశోక్ అలిమి చందాని తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానం పలుకుతున్నాము. దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ 10వ వార్షిక మహాసదస్సు అనేది ఈ సంవత్సరం నిజామాబాద్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం హిందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ తరఫున నిజామాబాద్ పట్టణంలో చేస్తున్నాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వినాస్ గారికి, మరియు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ అశోక్ అలీం చందాని సార్కి, మరియు ట్రెజరర్ డాక్టర్ అనిత అండ్ ఎడిటర్ డాక్టర్ ఫణికాంత్, ఇతర టీం అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ చైర్పర్సన్గా వ్యవహరించడానికి అంగీకరించినందుకు మా ఫౌండర్ సెక్రటరీ మరియు మా పాస్ట్ ప్రెసిడెంట్ ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ డాక్టర్ జార్జి రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఈ కార్యక్రమం ఏంటంటే నేను ఒక్కనే కాదు, మా నిజామాబాద్ టీం అనేది వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కేశవులు, తర్వాత నా కొలీగ్స్ డాక్టర్ రాజేందర్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రవితేజ, డాక్టర్ వికాస్, డాక్టర్ శాలిని అండ్ మన డాక్టర్ అరుణ్, తర్వాత డాక్టర్ శివప్రసాద్ అండ్ ఇతరులు అందరూ టీమ్గా వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీళ్ళందరి తరఫున ఇవాళ హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. హెల్త్ మినిస్టర్ గారు మాకు ఈ అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ఆయనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు ఆయన మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నందుకు నేను ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన ఈరోజు మేము టాపిక్ చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అనేది ఆయన మాకు గుర్తు చేయడం జరిగింది. తర్వాత ఈ మత్తు పదార్థాలు అనేవి యువతలో విపరీతంగా పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోతున్నాయంటే ఒకప్పుడు ఆల్కహాల్, సిగరెట్ అనేది చూసాం, కానీ ఇప్పుడు ప్రమాదకరమైన గంజాయి, కొకైన్, రకరకాల ఇప్పుడు కొత్త కుష్ అనే పదార్థం కూడా ఉంటుంది. దానివల్ల యువత వాళ్ళ బంగారు జీవితాన్ని నష్టపోతున్నారు. మినిస్టర్ గారు ఏమన్నారంటే ఈ కార్యక్రమం అనేది ఓన్లీ రాష్ట్ర స్థాయిలో కాదు, మన రీజనల్ స్థాయి వరకు దీన్ని విస్తరింపజేద్దాం, అవసరమైతే దానికి సార్ యొక్క సహాయ సహకారం ఇస్తామని చెప్పడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, మాకు ధైర్యాన్ని ఇచ్చింది, ఎంకరేజ్ చేశారు. సో ఈ కార్యక్రమానికి ఆయన నిజామాబాద్కి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నందుకు మా సొసైటీ తరఫున, మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున, మా సైకియాట్రిస్ట్ అందరి తరఫున ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని మా పాస్ట్ ప్రెసిడెంట్, ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ ఇంతవరకు ఎదిగిందంటే మా పాస్ట్ ప్రెసిడెంట్స్, ముఖ్యంగా రఘురామ్ రెడ్డి సార్ అనేది చాలా సీనియర్ సైకియాట్రిస్ట్,
ఆయన బ్లెస్సింగ్స్తోని ఈ ఆర్గనైజేషన్ ఇంతవరకు వచ్చింది. అంతేకాకుండా డాక్టర్ కిషన్ సార్ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఈ ఆర్గనైజేషన్ గురించి ఆలోచిస్తుంటారు. తర్వాత డాక్టర్ శ్రీధర్రావు సార్ అండ్ మరి ఈ ఆర్గనైజేషన్ అనేది ఎంతవరకు ఎదిగిందంటే దేశ స్థాయి డాక్టర్ ప్రసాదరావు గారు, డాక్టర్ చంద్రశేఖర్ సార్, డాక్టర్ ఎంఎస్ రెడ్డి సార్ అండ్ ఇతర పాస్ట్ ప్రెసిడెంట్స్ డాక్టర్ ఉమాశంకర్ సార్. ఇప్పుడు ఉమాశంకర్ సార్ ఏంటంటే ఎర్రగడ్డ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ సిఇఓ మెంటల్ హెల్త్ అథారిటీ అంటే తెలంగాణ స్టేట్ సిఇఓగా ఉన్నారు. సో ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. ఇవాళ ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఇది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అనేది హైదరాబాద్తో పాటు ఇలాంటి రీజనల్ సెంటర్స్ని ఇంకా నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, తర్వాత నల్గొండ ఇలాంటి దూర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసి ఈ మానసిక వైద్య సేవలు విస్తరించాలని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన మినిస్టర్ గారికి డిఅడిక్షన్ సెంటర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రతి మెడికల్ కాలేజ్ డిఅడిక్షన్ సెంటర్స్ని ఇంకా డెవలప్ చేశారు, ఇంకా డెవలప్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత అంతేకాకుండా అదర్ పాస్ట్ ప్రెసిడెంట్ రాష్ట్రంలోని పేరుగాంచిన నవిపేట్ మేకల సంత జాతరను తలపించింది. బక్రీద్ సందర్భంగా గొర్రెలు, మేకలకు డిమాండ్ పెరిగింది. ఒకే రోజులో రికార్డు స్థాయిలో సుమారు 1.5 కోటి పైగా లావాదేవీలు జరిగాయి. నవిపేట మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే అతిపెద్ద మేకల సంతకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. బక్రీద్ పండగ సందర్భంగా ఈ సంత జనంతో కిక్కిరిసిపోయింది. బక్రీద్ పండగ సందర్భంగా గొర్రెలు, మేకలకు భారీగా గిరాకీ అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించిన వ్యాపారులు భారీ సంఖ్యలో గొర్రెలు, మేకలను సంతలో అందుబాటులో ఉంచారు. వేకువజాము నుండే సంతలో కొనుగోలు జోరుగా సాగాయి. ముస్లిం మైనారిటీలు బక్రీద్ పండగ సందర్భంగా జీవాలను కుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గొర్రెలు, మేకలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో కొంతమేరకు జీవాల ధరలను వ్యాపారులు పెంచేశారు. ఒక్కరోజే 1.5 కోటికి పైగా లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. అయితే సంతలో నీటి సదుపాయం లేకపోవడంతో మూగజీవులు కొట్టుమిట్టాడుతున్నాయి. సంత ద్వారా గ్రామ పంచాయతీకి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ జీవాల గొంతు తడిపేందుకు కనీసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం లేదు. నీటి సదుపాయం లేక ప్రతి వారం 10ల సంఖ్యలో మేకలు, గొర్రెలు మృతి చెందుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి సంతలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా వరుణుడు ముఖం చాటేశాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు బాణుడు తన ప్రతాపాన్ని చూపుతుంటే సాయంకాలం ఆకాశం మేఘావృతమవుతూ గాలులు వీయడంతో వర్షం కురవడం లేదు. సకాలంలో వానలు కురవకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నప్పటికీ వర్షాలు కురవకపోవడంతో వాతావరణం చల్లబడడం లేదు. వేసవిలో మాదిరిగా దినంలో ఎండవేడి అధికంగా ఉంటుంది. ఇక వ్యవసాయం విషయానికి వస్తే రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని పంటల సాగుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వరుణుడు కరుణించకపోవడంతో నారుమల్లు వేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. భూగర్భ జలాలు అడగంటడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు పలకరించిపోయాయి. ప్రతిరోజు సాయంత్రం ఆకాశం మేఘావృతమై దర్శనమిస్తోంది. అయితే గాలులు బలంగా వీయడంతో ఆ మేఘాలు సైతం తరలిపోతున్నాయి. వరుణుడి కరుణ కోసం ఇప్పటికే అనేక గ్రామాల్లో సాంప్రదాయబద్ధంగా గ్రామ దేవతల పండుగలు నిర్వహించారు. అయినప్పటికీ వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారు. ఈ సందర్భంగా అరసపల్లి వీడీసీ అధ్యక్షుడు రైతు తూటికూర నర్సయ్య మాట్లాడుతూ మెరుగు నుండే వర్షాలు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు వానలు రావడం లేదని వాపోయారు. వర్షాలు పడితే పంటలు సాగు చేసుకునేందుకు రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచారని తెలిపారు. బోర్బావుల్లో సైతం నీరు అడగంటడంతో నారు వేయలేకపోతున్నట్లు తెలిపారు. వర్షాలు కురవాలని వచ్చే నెలలో గంగాజలంతో గ్రామదేవతలకు అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను చెరువులో, తూములలో కలుపుతామని తెలియజేశారు. వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆయన ఆకాంక్షించారు. మరి వర్షాకాలం మొదలయ్యి మిరుగు అనుకొని వర్షాకాలం మొదలయ్యి దాదాపు 15 రోజులు కావస్తుంది. కానీ వరుణుడు కరుణించకపోవడం, ఇట్లా తెప్పలు రావడం, మేఘాలు రావడం, వెళ్ళిపోవడం, వర్షం పడుతున్నట్టుగానే అనిపిస్తుంది, వెళ్ళిపోతుంది. దేవుడికి మేము ఒకటే మొరబెట్టుకునేటటువంటిది ఏంటంటే వరుణదేవుడికి వర్షాలు సకాలంలో రావాలి, ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. దాంట్లో భాగంగా రైతులకి ఇబ్బందులు రాకుండా పంటలు పండించుకోవడానికి వరుణుడు కరుణించాలి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ప్రజలందరికీ కూడా మా యొక్క ఆలోచన పద్ధతులు మరి
ప్రజలందరూ దేవుడిని ప్రార్థించడానికి, వరుణదేవుడిని ప్రార్థించడానికి, వరుణదేవుడిని మొరబెట్టుకోవడానికి, వరుణదేవుడికి వర్షాకాలానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిర్వహించుకుంటూ పోవాలి మనం. దీంట్లోనే భాగంగా అర్సాపల్లిలో ఇప్పుడు వచ్చే నెలలో మేము ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఏం కార్యక్రమం అంటే అర్ధపాశం అనేటటువంటి ఒక చిన్న పండగలాగా చేస్తాం దాన్ని. ఆ యొక్క పండగకి సంబంధించి దాంట్లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు మరియు ప్రజలతో పాటు కలిసి మరి గోదావరి నుండి నీళ్లు తీసుకొచ్చి, అంటే గంగ నీళ్ళు అంటారు, ఆ నీళ్లు తీసుకొచ్చి అటు నీళ్ళని దేవుళ్ళకు పోస్తూ, గంగ నీళ్ళు పోస్తూ, మరియు దాంట్లోనే భాగంగా కొన్ని వస్తువులని కలిపి వంట చేసి ఆ యొక్క పాయసంలాగా చేసి ఆ పాయసాన్ని చెరువు తూములలో విడుస్తూ ఇట్లా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మరి అది ఈ వర్షము పడాలనేటటువంటిది వర్ణదేవుడికి మొరబెట్టుకోవడం పద్ధతిలో చేస్తుంటాం. వచ్చే నెల చేస్తాం అది. కనుక ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎంత మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి వరుణుడికి మరొకసారి మొరబెట్టుకుంటూ, మరి వర్ణదేవుడు వర్షాలు సకాలంలో ఇచ్చి అందరినీ పక్షాదుల్ని కూడా, మరి వర్షాలు లేకపోతే పశువులకు కానీ పక్షులకు కానీ నీళ్ళ కొరత ఏర్పడి అవి ఎక్కడికక్కడ వాటి ప్రాణాలకి ముప్పు వాటిల్లేటటువంటి సమయం ఎదురుగా వద్దని. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అక్రమ ఇసుక డంపులను స్వాధీనపరుచుకున్న రెంజల్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ వేలంపాట నిర్వహించారు. 50 ట్రాక్టర్ల ఇసుకను వేలం వేయగా 61,500 రూపాయల ఆదాయం సమకూరిందని ఆయన వెల్లడించారు. రెంజల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నీల, పేపర్ మిల్ గ్రామాల్లో అక్రమంగా డంపు చేసిన 50 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు ఇటీవల స్వాధీనపరుచుకున్నారు. ఆ ఇసుక డంపులకు శనివారం తహసీల్దార్ కార్యాలయంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 5గురు పాల్గొని పోటీపడ్డారు. చివరకు ఇర్షాన్ పటేల్ అనే వ్యక్తి వేలంపాటలో 61,500 రూపాయలకు దక్కించుకున్నట్లు తహసీల్దార్ శ్రవణ్ కుమార్ తెలిపారు. వేలంలో నెగ్గిన వ్యక్తి ఈ ఇసుకను 2 రోజుల్లోగా డంపు చేసి ఉంచిన స్థలం నుండి ఖాళీ చేయాల్సి
చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సమాచారాన్ని ఆర్డీఓతో పాటు పోలీస్ శాఖకు చేరవేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవికుమార్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అనగా 15 జూన్ 2024 తేదీ నాడు నిన్న ఈ సాయంత్రం కాలము అరౌండ్ 3 నుంచి 4 మధ్యలో మేము నీలా పేపర్ మిల్లో ఒక శాండ్ డంప్ చూడడం జరిగింది. అది ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఇల్లీగల్గా డంప్ చేశారని మా నోటీస్కి వచ్చింది. సో తర్వాత దాన్ని పంచనామా చేసి అక్కడ దానిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన దానికి ప్రొసీజర్ ప్రకారంగా మేము పత్రికా ప్రకటన ఇచ్చి మరియు దానికి అక్కడ బందోబస్తు అన్ని ఏర్పాటు చేసేసి మేము వేలంపాటకి నిన్న పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. దానికి మొత్తానికి 5గురు బిడ్డు వేయడానికని ఈరోజు తహసీల్దార్ కార్యాలయంకి రావడం జరిగింది. దాంట్లో మిర్జా అఫ్రోజ్ బేగ్ అనే క్యాండిడేటు, ఇర్షాద్ బేగ్ అనే క్యాండిడేటు 61,500 హైయెస్ట్ బిడ్ పలకడం జరిగింది. సో ఈ సీజ్ అయిన శాండ్ అనేది రిలీజ్ ఆర్డర్ అనేది తనకి ఇచ్చేసి లీగల్గా తను శాండ్ డంప్ చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వాలని. బాన్స్వాడ పోలీసులు ఓ మర్డర్ కేసు మిస్టరీని కేవలం 2 రోజుల్లోనే ఛేదించారు. ఫోన్ కాల్స్ హిస్టరీని ఆధారంగా చేసుకుని విచారించిన పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని చోరీకి పాల్పడిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనపరుచుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం తాడుకొల్లో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో ఈ నెల 12వ తేదీన సాయబా అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దొండగులు హత్య చేశారు. ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణ వేగవంతం చేశారు. వృద్ధురాలు ఉప్పరి సాయబా ఫోన్లో వచ్చిన లాస్ట్ కాల్ ద్వారా విచారణ చేయగా కింది పోర్షన్లో నివాసం ఉంటున్న తొడిమల సాయిబాబా లాస్ట్ కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సాయిబాబాను అదుపులోకి తీసుకుని విచారించగా ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడి ఆర్థికంగా నష్టపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యసనంతో సుమారు 16 లక్షలు అప్పు కావడంతో డబ్బుల కోసమే తానే వృద్ధురాలిని హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ మేరకు సాయిబాబాపై మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ కృష్ణ మాట్లాడుతూ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న రాత్రి తమ ఇంట్లో ఎవరూ లేరని, మీ ఇంట్లో పడుకుంటానని నిందితుడు సాయిబాబా ఒంటరిగా ఉన్న సాయవకు ఫోన్ చేసి నమ్మించినట్లు తెలిపారు. రాత్రి అక్కడే పడుకొని కొంతసేపటి తర్వాత ఆ వృద్ధురాలి గొంతు కోసి బంగారు ఆభరణాల చోరీకి పాల్పడినట్లు చెప్పారు. నిందితుని వద్ద నుండి 2 తులాల బంగారం, వెండి కడియాలు రికవరీ చేసినట్లు తెలిపారు. కాల్ డాటా మనం తీయడం జరిగింది. దీంట్లో లాస్ట్ కాల్ ఎవరిని చెక్ చేయగా మనకు అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉండే తొడిమెల సాయిబాబా లాస్ట్ కాల్ ఉండడం జరిగింది. దీంట్లో అతనిపై మాకు అనుమానం ఏర్పడింది. అందుకొని తాడుకోల్ చౌరస్తాలో అతను పట్టుకొని ఇంట్రాగేట్ చేయడంతో అతను అసలు విషయం చెప్పడం జరిగింది. అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక 3 ఏళ్ళ నుంచి ఆడుతూ 16 లక్షల వరకు నష్టపోయాడు. చాలామంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చలేక, అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతుంది. ఒకటే ఉంటుంది, ఈమె చంపినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఈమె దగ్గర ఎక్కువ 20,000 కూడా తీసుకున్నాను. ఆమె చంపితే ఆ 20,000 కట్టిన అవసరం లేదు, ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పులు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోన అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది. 12:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి, అవ్వ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు నీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో ఆమె లోపల గొల్లం పెట్టుకొని ఉంది. ఎవరిని అంత ఈజీగా నమ్మదు ఆమె కూడా. కానీ ఆమె ఫోన్ చేసేసరికి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆమెతో పాటు ఇంకో పక్కన ఒక షాప్ వేసుకొని పడుకోవడం జరిగింది. అర్ధరాత్రి 12:30కి వెళ్ళి దాని తర్వాత ఒక 3:30 గంటలు వెయిట్ చేశాడు. ఆల్మోస్ట్ ఉదయం అందాజ ఒక 4 గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని, అంతకుముందే తను ప్రీ ప్లాన్ ఉన్నాడు కాబట్టి ఇంట్లో నుంచి కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయర్లో పెట్టుకొని వచ్చాడు. ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్ట పైన పొడవడం జరిగింది. ఆమె గట్టిగా అరిచేసరికి తన మూతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది. దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న చెవులకు ఉన్న నాగులని
తర్వాత మెడలో ఉన్న గుండ్ల తాడుని, తర్వాత చేతికున్న రెట్ట కడియాల్ని, వెండి కడియాల్ని ఇవి దొంగతనం చేసుకొని 2 తులాల బంగారము మరియు 15 తులాల వెండి ఉండడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.